నటించిన దృశ్యం సినిమా చాలా మంది చూసే ఉంటారు. అందులో ఓ హత్య కేసులో పోలీసులను హీరో ఏమార్చే దృశ్యాలు జనాలను ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. అచ్చంగా అలాంటి టెక్నిక్లని వాడుతూ ఇక్కడో యువకుడు వరుస చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. అది సినిమా కాబట్టి హీరో చేసేది తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేశాడు కాబట్టి చివరి వరకు దొరకలేదు. కానీ ఇది రియాలిటీ. మరి తప్పు చేసిన వాడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడు. కాస్త ఆలస్యమైనా చివరికి చట్టానికి చిక్కాల్సిందే. ఎంత తెలివైన దొంగైనా సరే ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తాడు. అదే వాడిని అడ్డంగా దొరికిపోయేలా చేస్తుంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ ఎవరు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు కూడా దొంగను పట్టుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో గ్రామంలో 4 రోజుల క్రితం 7 నెలల గర్భిణి ఉన్న ఒక ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అయితే ఆ దొంగ పైన ఆ గర్భిణి ప్రతిఘటించింది. దీంతో ఆ దొంగ ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో గర్భిణి స్పృహ తప్పి పడిపోయింది. అలా పడిపోయేసరికి చనిపోయిందని భావించిన ఆ దొంగ ఆమె వద్ద ఉన్న బంగారం దోచుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన గర్భిణిని స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె అసలు విషయం చెప్పడంతో ఆ అజ్ఞాత దొంగ ఎవరో బయటపడింది. ఇన్నాళ్ళు కళ్ల ముందే ఉంటూ దొంగతనాలు చేస్తున్న ఆ దొంగ అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు. అయితే గర్భిణిపై దాడి చేసి దొరికినంత బంగారాన్ని దోచుకుపోయిన ప్రశాంత్ ఆ తర్వాత మరింత నాటకీయంగా వ్యవహరించాడు. ఏమీ తెలియని నంగనాచిలా అతనే 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. అంతేకాదు బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు కూడా చేశాడు. ఇలా చేస్తూనే ఇన్ని రోజులు పోలీసులకు దొరకకుండా కళ్ల ముందే తిరుగుతున్నాడు. కానీ పాపం పండిన ప్రశాంత్ గర్భిణి చెప్పిన ఆధారాలతో పోలీసులు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ను అరెస్ట్ చేసి విచారించగా ఇన్ని రోజులు గ్రామంలో జరుగుతున్న వరుస దొంగతనాలన్నీ అతనే చేస్తున్నట్లు తెలియటంతో అవాక్కవటం గ్రామస్తుల వంతైంది. 30వ తారీఖు నాడు అంటే ఎగ్జాక్ట్ గా వారం రోజుల క్రితం మన కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక 2 ఇళ్లలో తాళమేసిన ఇళ్లలో దొంగతనం జరిగింది. అదే రీతిన అదే కాలనీలో నివసిస్తున్న ఒక గృహిణి 7 నెలల గర్భవతి తన తల్లిగారింటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఒంటరిగా ఉన్న చూసేసి అదే అదనుగా భావించి చిలువేరు ప్రశాంత్ అనే అదే ఊరికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా దాడి చేసేసి ఆమె మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడును దొంగిలించుకెళ్లాడు. అదే రీతిన అదే రోజు ఇంకొక 2 ఇళ్లలో తాళాలేసిన వీళ్ళు గమనించేసి ఆ ఇళ్లలోకి వెళ్ళి కూడా 2 ఇళ్లలో కలిపి 5 తులాల విలువైన బంగారు వస్తువుల్ని ఎత్తుకెళ్లాడు. ఈ విషయంలో ఆ అమ్మాయికి చాలా దారుణంగా దెబ్బలు తాకాయి. తర్వాత వారం రోజులు స్థానిక కమలాపూర్ పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ హరికృష్ణ మరియు ఎస్ఐ వీరభద్రం గారు, వారి యొక్క సిబ్బంది మోహన్, ఉదయ్ కుమార్, వెంకటేష్ వీరు అహోరాత్రులు శ్రమించేసి ఈ యొక్క దొంగతనానికి సంబంధించి నిందితుడిని ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. చివరికి ఈరోజు మధ్యాహ్నం పూట అతడు కమలాపూర్ బస్టాండ్లో వాహన తనిఖీ చేస్తుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక పారిపోతున్న ప్రయత్నంలో అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత తీరా అతన్ని వెతికితే అతని దగ్గర దొంగిలించబడ్డ ఆ 5 తులాల వస్తువులు, బంగారు గొలుసులన్నీ మనకు దొరికాయి. తీరా అతన్ని ప్రశ్నిస్తే అతడు చేస్తున్న తీరేంటంటే ఒంటరిగా ఉన్న మహిళలు తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చేసుకొని ఈ రకంగా చేశాడు. అతన్ని ఈరోజు అదుపులో తీసుకొని ఆ వస్తువులన్నింటినీ రికవర్ చేసేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చూపిస్తూ ఈరోజు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం.
ఈ విషయంలో కమలాపూర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఎస్ఐ అండ్ మోహన్, ఉదయ్ కుమార్, వెంకటేష్లు చాలా చక్కగా ప్రయత్నం చేసి పట్టుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఒకటి అందరికీ గమనిక ఏంటంటే, కాస్త జాగ్రత్తగా ఉండండి. వస్తువులు ఏవైనా ఉంటే వాటిని పదిలంగా పెట్టుకోండి. ఒకవేళ తాళం వేసి పోయే పరిస్థితులు ఉంటే మాత్రం వస్తువుల పట్ల కాస్త దృష్టి పెట్టుకుని వాటిని ఎవరికి తెలియని దగ్గర దాపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళు కూడా కొద్దిగా ఏదైనా ఉంటే కొద్దిగా అలర్ట్గా ఉండాలి. ఏదైనా విషయం ఉంటే అనుమానం వస్తే చెప్పాలి. అలాగే మేము సీసీ కెమెరాలను పెట్టించేందుకు కూడా ఇప్పుడు అక్కడ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గమనిస్తూ, ఈ ఊర్లలో ఏమైనా ఖాళీగా ఉంటూ ఇలాంటి కొంచెం చెడు అలవాట్లతోనే ఉన్న వ్యక్తులు ఎవరు ఉంటే మాత్రం మాకు వెంటనే సమాచారం అని చెప్పేసి కోరుకుంటున్నాం.